మామా రే సీను లే మామ్ లే మామ్ టైం 8 అయింది. పొద్దున్నే లేసి ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదరా. సరే బాయ్ మామ్. ఏంటే ముద్దునిద్రా? రోజు నీకు ఫోన్ చేసి లేపాలా? ఆడపిల్లలు త్వరగా లేవాలని తెలీదా? త్వరగా లేచి రెడీ అవ్వు. మీ రోజుల్లో ఆడపిల్లలు పొద్దున్న లేవగానే పనిచేసేవారు లక్ష్మి. ఈ రోజుల్లో అబ్బాయిలే అన్ని పనులు చేస్తున్నారు. ఇంక మేము మహారాణిలా పడుకోవచ్చు. ఇది మా జనరేషన్. ట్రెండ్ మారింది లక్ష్మి. నీ ట్రెండ్ తగ్గట్టు ముగ్గురు దొరికినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. ఓకేనా? సరే బాయ్. ఓకే బాయ్ లక్ష్మి. నుంచి ఇంటర్ నుంచి ఇప్పటి వరకు లెటర్ ఫ్లవర్ ఇస్తూనే ఉన్నాను. ఏంటి ఇంకా పడుకొని ఉన్నావా నువ్వు? ఇంటర్వ్యూకి వెళ్తాన్నావు కదా, ఎన్ని గంటలకు వెళ్తావు? ఏ జాను, నువ్వేంటి ఇక్కడ? ఓ 1 వీక్ అయిపోయిందా? ప్రపోజా? ఇంత అమ్మాయి కూడా ఏంట్రా నువ్వు? సరే వెళ్ళు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. ఏ జాను, ఫోన్లో ఎవరు? సీను. సీను మామ? నేనెంత నిద్ర లేపినా లేవలేదు, నీతో ఎలా మాట్లాడుతున్నాడు? చూడు బాలు, నువ్వు ఫ్రెండ్వి, నేను లవర్ని, తేడా లేదా? చెప్పురా. మనసులో మాట చెప్తున్నాను కానీ మనస్ఫూర్తిగా చెప్పలేకపోయాను. హలో, ఏంటి ఎంతసేపు నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయవు? పడుకున్నావా? పడుకున్నావా? లేదా, లేచి గంట అయింది. మరి ఎందుకు లేటు? త్వరగా బయలుదేరు, నేను ఆల్రెడీ పార్క్ దగ్గరకు వచ్చేసాను. జిమ్ లో ఉన్నానే, వచ్చేసరికి గంట పడుతుంది. గంటలో పార్క్ కూడా మూసేస్తారు, నువ్వు వచ్చి వేస్ట్. త్వరగా రా, లేట్ అవుతుంది. సీను, నువ్వు అర్జెంట్ గా బయలుదేరు. మనస్ఫూర్తిగా నిద్రపోనివ్వరు. నువ్వు పెట్టేసా, నేను వస్తున్నాను. గుడ్ మార్నింగ్ బాస్. ఏంటి బాస్, ఈ అమ్మాయిలు చంపేస్తున్నారు. నువ్వు చెప్పింది కరెక్టే, ఆడవారి మాటలకు అర్థాలే వేరు. అయినా సరే నేను ఎలాగైనా జాబ్ కొట్టి నా భూమి కానీ పెళ్లి చేసుకుని 20 మంది పిల్లలను కానీ గిన్నిస్ రికార్డ్ ఎక్కుతాను. అప్పటి వరకు నేను నిద్రపోను. ఏ భగవాన్, బాలుగాళ్ళ పనిచేస్తారంటే నాకెవ్వడూ జాబ్ ఇవ్వట్లేదు. నా ఎందుకు దయించి నాకు 2 కోట్లు ఇప్పించు. అంతే స్వామి, నువ్వు ఇస్తావు స్వామి. బాస్, 2 కోట్లు వస్తున్నాయి. 1 కోటి బిజినెస్ పెట్టేస్తా, 1 కోటి నా దగ్గర ఉంటుంది. ఎలాగైనా భూమి కానీ పెళ్లి చేసుకుని 20 మంది పిల్లలను కానీ గిన్నిస్ రికార్డ్ ఎక్కుతా. దానికి మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్. బాయ్. రారా అని దుబ్బింది, వచ్చాక వెయిటింగు. ఈడవడం
హాయ్ బ్రో. ఏంటి గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? అబ్బో వీడి మొఖానికి సిగ్గోటి మళ్ళీ. ఏం చేద్దాం? సరే టైం పాస్ చేద్దాం. హాయ్ బ్రో, ఇట్రా కూర్చో. ఏంటి వాళ్ళు మాత్రం రారు, మనల్ని మాత్రం రా 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 అని దుబ్బేస్తారు. ఇక్కడికి వచ్చి వెయిటింగ్ చేసేది మనమే, తిట్లు తినేది మనమే, వాళ్ళ కోసం కాపలా కాసేది కూడా మనమే. మగవాళ్ళ బ్రతుకులు అచ్చు కుక్క పిల్ల కన్నా దారుణం అయిపోయింది. తను రాగానే గట్టిగా అడిగేసి ఎంచొప్పి వెయిట్ చేయాలని. వీలైతే తిట్టు, కుదిరితే క్వార్టరేసి కొట్టేసి, వాళ్ళు మాత్రం వదలొద్దు. వచ్చి చాలాసేపు అయిందా? లేదే, జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఏయ్ భూమిక, చాలా స్మార్ట్గా ఉన్నావు. ఇలా నీకు చెప్తే అర్థం కావట్లేదు. ఇంట్లో మా డాడీ పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ, నీకేమో జాబ్ లేదు గీబ్ లేదు. నేనేం చేయనా, నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నాకు దొరికిన వాళ్ళు అందరూ హస్బెండ్ వాళ్ళు దొరుకుతున్నారు. నేను మాత్రం ఏం చేయను, ట్రై చేస్తూనే ఉన్నాను. నువ్వు ఇలానే ట్రై చేస్తుండు, మా డాడీ ఒకడికి వచ్చి పెళ్లి చేసేస్తాడు. అప్పుడు హ్యాపీగా జాబ్ ట్రై చేస్తూ ఉండొచ్చు. జాను, జాను, ఏ జాను, ఏమాత్రం దానికే నన్నెందుకు రమ్మని చెప్పడం? నేను వచ్చామో అక్కడ వెయిట్ చేయటం, ఇదేమో వచ్చి వెళ్ళిపోవటం.